డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నమస్కారాలు. ప్రియతమ గురుదేవులు పూజ్య బాపూజీ మహారాజ్ విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. సోమవారం మే 15, 2017 సంవత్సరం ఉదయం 10 గంటలు. రోజులు గడుస్తూ ఉంటాయి. విధి తన సాలెగూడును అల్లుతూ ఉంటుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. విధి తన సాలెగూడును అల్లుతూ ఉంటుంది. మనిషి తన మార్గాన్ని తాను అనుసరిస్తూ ఉంటాడు. ఉత్కృష్టమైన దాన్ని సాధించాలంటే ప్రేమ, సమర్పణ భావం అనేటువంటివి ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఉత్కృష్టమైన దాన్ని సాధించాలంటే ప్రేమ, సమర్పణ భావం అనేవి ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అనేక సమస్యలు, ఎన్నో నాటకాలు విషయాలను జటిలం చేస్తూ ఉంటాయి. అనేక సమస్యలు, ఎన్నో నాటకాలు విషయాలను జటిలం చేస్తూ ఉంటాయి. కర్మ యొక్క వివిధ రకాల అంశాల ద్వారా పూర్తి ప్రయోజనం పొందాలి అంటే అంతరంగ శాంతి అనే స్థానాన్ని జయించవలసి ఉంది. కర్మ యొక్క వివిధ రకాల అంశాల ద్వారా పూర్తి ప్రయోజనం పొందాలి అంటే అంతరంగ శాంతి అనే స్థానాన్ని జయించవలసి ఉంది. కర్మ తప్పించుకోలేనిది. అనంత శాంతి దిశగా తీసుకువెళ్ళే ఈ మార్గంలో ప్రతిదీ ముందే లిఖింపబడి ఉంది. అనంత శాంతి దిశగా తీసుకువెళ్ళే ఈ మార్గంలో ప్రతిదీ ముందే లిఖించబడి ఉంది. తగిన ప్రణాళికలు వేయడం ఎప్పుడో జరిగిపోయింది. సహజ మార్గం అనే జీవన విధానం ఒక అమూల్య సంపద. ఈ మార్గం సాధకుడికి జీవితానికి సంబంధించిన సూక్ష్మ నియమాల యొక్క అవగాహన కల్పిస్తుంది. ఒక సంతృప్తికరమైన స్థితి దిశగా పురోగమించే విధంగా సహాయపడే నియమాలను తెలియచేస్తుంది. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ప్రతి జన్మలోనూ నిర్మించబడవలసినదేదో వ్యక్తికి అసలు తెలియకుండానే నిర్మించబడుతూ ఉంటుంది. వికాస నియమాలకు అవసరమైన విధంగా ప్రతిదీ ముందే లిఖించబడింది. ఈ నియమాల పట్ల సమర్పణ భావం కలిగి ఉండడం వల్ల సాధకుడికి అమూల్యమైన సమయం ఆదా అవుతుంది. మా నిర్విరామ ఆశీస్సుల నీడలో అందరికీ శుభం కలుగుగాక. బాపూజీ మహారాజ్ పూజ్య గురుదేవులందరకు హృదయపూర్వక ప్రణామాలు.